అనే విధంగా మేము విజయనగరం జిల్లా గజపతి నగర మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య గజపతి నగరంలోని వైసీపీ కార్యాలయంలో మాట్లాడుతూ అమరావతి పేరుతో అవినీతి ఆక్రమణలు జరిగాయని ఆరోపించారు. అమరావతి రాజధాని పేరుతో కొత్త నాటకానికి తెరతీశారు. తాము అధికారంలోకి రాగానే అవినీతి ఆక్రమణలకు పాల్పడ్డ వారిని వెలుగులోకి తీసుకొస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు వెంకట్రావు, మండల సురేష్, కర్రి లక్ష్మణ్, త్రినాథరావు, కర్రి రామునాయుడు, ఆదినారాయణ పాల్గొన్నారు. మళ్ళీ ల్యాండ్ పూలింగ్ 20,000 ఎకరాలు కావాలంటే ఈరోజు అమరావతిలో తీర్మానం చేస్తామని చెప్పి ఈరోజు ఒక కొత్త నాటకానికి తెరతీశారనే విషయాన్ని ఈరోజు నేను తెలియజేస్తున్నాను. ప్రజలు క్లియర్ చేసుకోవాలి, ఈరోజు తెలుసుకోవాలి కూడా. ఈరోజు ఇప్పుడు ఆయన మాట్లాడి ఆయనే చెప్తుంటాడు 1825 అయిపోద్ది అమరావతి అని చెప్పేసి. ఈరోజు మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి ఏమో రాస్తారు లేక. ఏ విధంగా అమ్ముకోవాలి దీన్ని, ఏ విధంగా ప్రజలు దీన్ని ఆలోచన చేసుకొని. ఇంకోటి కూడా విషయం చెప్తాను, నువ్వే కదా మళ్ళీ 5 సంవత్సరాలు నేనే వస్తా అంటున్నావు కదా. ఎందుకంటే మీరు ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం చేసి ప్రజలకు హామీ ఇచ్చారో నిన్న మళ్ళీ నువ్వేం చేసావు, అన్ని ఇచ్చేసావని చెప్పావు మీటింగ్లో, నీ పార్టీ మీటింగ్లో. ఏంటి ఇచ్చేసావు? నిన్ను ఇస్తానా 10,000 రూపాయలు ఇచ్చావు ఆడబిడ్డకి, ఇవ్వలేదే. 50 సంవత్సరాలు పెన్షన్ ఇచ్చావా, ఇవ్వలేదే. ఇప్పటికే 2 సంవత్సరాలు అయింది. రేపు మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు చేసిన అవినీతి కార్యక్రమాలు అమరావతిలో ఏ విధంగా దోచుకున్నారో, ఏ విధంగా అమరావతి పేరు చెప్పుకొని తినేశారో, ఏ విధంగా అమరావతి పేరు చెప్పుకొని ఎవరెవరు భూములు పొందారో అన్నిటి మీద కూడా మళ్ళీ మేము రేపు అధికారం వచ్చింది అన్నిటి మీద కూడా పని అంత చేస్తాం. ఇంకా మన ఇంక ప్రజల సొమ్ము ఎవరు దోచుకున్నా ప్రజలను అప్పుల్లో ఉంచడానికి కాదు ఈరోజు మీకు అధికారం ఇచ్చింది.